బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం అంటూ గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. నిజంగానే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పులి తిరుగుతుందా, ఆ పులి నిజంగానే దాడులు చేస్తుందా, లేదంటే ఆ కథనాలు కేవలం ఉదాంతాలేనా అనే నిజానిజాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు పూర్తి సమాచారాన్ని అందించడానికి గుండాల మండలం సుద్దాల గ్రామం సర్పంచ్ గడ్డమీది మహోదయ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నిజంగా అంటే 2-3 రోజులుగా పులి సంచారం అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే గుండాల మండలంలో పులి సంచారం నిజంగానే ఉందా, లేదంటే కేవలం అవి ఉదాంతాలేనా? అంటే వాస్తవంగా పులి సంచారం ఉందని చెప్పేసి గత వారం రోజులుగా యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట కానీ, తుర్కపల్లి, రాజపేట ప్రాంతాల్లో తిరుగుతుంది. ఆ తర్వాత కొలంపాక మీదుగా జనగాం వెళ్ళింది. అక్కడక్కడ తిరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు, వార్తలలో చూసినాం. కానీ రీసెంట్గా ఈ రోజు నిన్న నైట్ జరిగిన మన సుద్దాల ప్రాంతానికి దగ్గర 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షారాజ్పేట గ్రామంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేయడం జరిగింది. అది వాస్తవమే. ఎందుకంటే మేము ఫోన్ ద్వారా కూడా కనుక్కోవడం జరిగింది. అక్కడ ఉప సర్పంచ్కి చెందిన దూడల శ్రీధర్ అని రీసెంట్ ఉప సర్పంచ్, ఆయనకు సంబంధించిన ఒక ఆవుని చంపడం జరిగింది. ఆ ప్రాంతం షారాజ్పేట మన సుద్దాల గ్రామానికి దగ్గరలోనే 12-13 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అది ఫోన్ ద్వారా నిజమని తెలుసుకోవడం జరిగింది. పోలీసుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ఏంటంటే అది వాస్తవమే. ఇక్కడున్న ప్రాంత ప్రజలు, గుండాల ప్రాంత ప్రజలు కానీ, ఇటు మన సుద్దాల ప్రజలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తిరీత్యా బయటికెళ్ళిన వాళ్ళు, పనులకెళ్ళిన వాళ్ళు, రైతులు కానీ, కూలీలు కానీ ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటరిగా వెళ్లకుండా ఏమన్నా తోడుగా ఏమన్నా కట్టెలు, ఆయుధాలు లాంటివి ఏమన్నా చిన్న చిన్నవి తీసుకొని వెళ్ళి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందిగా పోలీసు వారి దగ్గర నుంచి కూడా సూచనలు వస్తున్న మాట మాత్రం వాస్తవం. ఒక్క నిమిషం అయితే ఒక్క నిమిషం మహోదయన, ఏంటంటే మీరు పోలీసుల నుంచి, గ్రామ శాఖ నుంచి కానీ పోలీసుల నుంచి ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పులి సంచారం జరుగుతూ ఉన్నది, పులి తిరుగుతూ ఉన్నది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, పల్లెల్లోని రైతులు రాత్రి వేళ ఒంటరిగా వెళ్తూ ఉంటారు. మరి రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళడం అనేది తగ్గించాలని చెప్పేసి ఒక సర్క్యులేషన్ కూడా జారీ చేసినట్లు చెప్తా ఉన్నారు. మరి కేవలం అది మరింత భయభ్రాంతులకు గురి చేసేలా ఉంది. మరి దానికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటా ఉన్నారా? అటు పోలీసుల నుంచి వస్తున్న ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమైనా రంగంలోకి దిగారా, ఆ సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? దాని గురించి చెప్పండి. పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చినది ఒకటే మెసేజ్ రూపంలో వచ్చినది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పులిని పట్టుకోవడానికి, బంధించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అది వాళ్ళ వలలకి, బోన్లకి చిక్కడం లేదు. అది తెలివిగా తప్పించుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ లేగదూడల పైన దాడి చేస్తూ దగ్గరగా ఉంది కాబట్టి మన ఏరియాకి రావడానికి పెద్ద సమయం వచ్చేది ఉంటే మన ఏరియాకి రావడానికి అది అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ జనాలంతా వ్యవసాయ పనులపైన ఆధారపడతారులే, రైతు కూలీలు రైతులే. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మళ్ళీ పాడి గేదెలు, ఆవులను దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పొద్దున ఉదయం పూట పాలు పిండడానికి, పొద్దున పూట పొలం పనులకు ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉంటది. ఇటు గీత కార్మికులు గాని, ఈ కూలీలు గాని వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, కొంచెం జాగ్రత్త పడుతూ ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మన సొంత జాగ్రత్తలు తీసుకుంటూ మెదలాలని చెప్పేసి నేను ఒక గ్రామ సర్పంచ్‌గా చెప్తున్నాను. మేము కూడా సుద్దాల ప్రజలకి గ్రూప్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరికి మెసేజ్ చేరవేయడానికి చూస్తున్నాం. అట్లనే సాయంత్రం డప్పు చాటింపు కూడా ఏపిచ్చి ఊర్లో ఉన్న గ్రామస్తులందరికీ ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి చూస్తున్నాము. మేము కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్‌తో గాని, ప్రభుత్వం వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ ఏదైనా వచ్చి కనిపిస్తే దానికి ఎట్లా పట్టాలి, ఏం చేయాలో, దానికి చర్యలు ఏం తీసుకోవాలో వాళ్ళతో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో గాని, అటవీ సిబ్బంది వాళ్ళతో గాని మాట్లాడడానికి కూడా నేను ముందుంటాను. అయితే గతంలో ఎప్పుడు ఈ పులి సంచారం అనే మాట చుట్టుపక్కల గుండాల మండలం చుట్టుపక్కల అయితే వినిపించలేదు. మరి ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించి ఏదైనా సమాచారం అధికారుల దగ్గర ఉన్నదా? మీ వరకు దాని సమాచారం ఏమైనా వచ్చిందా? అయితే అధికారుల నుంచి మనకు స్పష్టమైన సమాచారం ఏం లేకున్నా పేపర్‌లో గాని, న్యూస్‌లో గాని చూసిందే మనము. అది మహారాష్ట్ర అమరాబాద్ అడవుల్లో స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వచ్చిన రోజు ట్రాకర్ ఉంటుంది అని అంటున్నారు. ట్రాకర్ ఉంటే పట్టుకోవడానికి పెద్ద సమయం పట్టదనేది అందరికి తెలిసిన ముచ్చటే. ఇప్పుడు ట్రాకర్ ఉంటే పులి ఎక్కడుందో తెలుస్తది. ఏంది దానికి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తిరుగుతుందని కొంచెం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటది. ఈ పాటికి ఎప్పుడో అటవీ సిబ్బంది పట్టుకునే అవకాశం ఉంటుండే. అట్లాంటిది ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. అదొస్తుంది. ఇంకోటి ప్రభుత్వం కొంచెం కూడా దీన్ని సీరియస్‌గా దృష్టి పెట్టి ఈ పులిని ఎట్లా అయినా సరే బంధించాలి. బంధించి ఇప్పటివరకు మనుషుల పైన దాడి చేయకపోవడం ఒక అదృష్టం అనుకోవాలి. ఇప్పటివరకు ఎక్కడ మనుషుల పైన దాడి చేయలేదు.
మూగజీవాల పైన దాడి చేసి చంపేయడం జరుగుతుంది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కొంచెం ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని తొందరగా పట్టి బంధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రాంత రైతుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు గాని, లేగదూడల ప్రాణాలు కూడా కాపాలని చెప్పేసి నేను విన్నపం చేస్తున్నాను. రైట్. సుద్దాల గ్రామ ప్రథమ పౌరుడిగా అలాగే మొత్తం గుండాల మండలంలోని గ్రామ సర్పంచుల అందరి తరపున మీరు ప్రజలకు ఏదైనా జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన పనులుంటాయి. ఎలాగో పనులుంటాయి. ఖచ్చితంగా మన పొలాల దగ్గరికి, బాయిల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంటది. ఇటు బర్రెలు గాని, గొర్రెలు మేపుకునే వాళ్ళు గాని ఖచ్చితంగా వాళ్ళ పనులకు వెళ్ళాల్సి ఉంటది. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఒంటరిగా కొంచెం సాయంత్రం పడగానే తొందరగా వచ్చేసేటట్టు జర చీకట్లో ఎక్కువ సమయం బావి దగ్గర ఉండకుండా, పొద్దున పాలకు పోయినప్పుడు కొంచెం జాగ్రత్త. ఒక్కరు ఒంటరిగా వెళ్ళకుండా ఏదైనా కట్టు గిట్టు ఏదైనా ఆయుధాలు, చిన్న చిన్న ఆయుధాలు లాంటివి తీసుకెళ్ళి మన జాగ్రత్తలో మనం ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళతోటి మాట్లాడతాం ప్రభుత్వంతో. ఎమ్మెల్యే గారితో అయినా సరే, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్‌తో మాట్లాడేసి ఇక్కడున్న సమస్య తొందరగా తీర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకి విన్నపం చేస్తాం. రైట్. మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పులి సంచారం అనేది వాస్తవమే అని సుద్దాల గ్రామ సర్పంచ్ మహోదయ్ గౌడ్ గారు అయితే స్పష్టం చేశారు. అయితే అధికారులు కూడా అక్కడ అప్రమత్తంగా ఉన్నారు. వారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఇక పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్స్ సైతం రంగంలోకి దిగారు. దాని అడుగుజాడలు ఎక్కడున్నా దాని అడుగుజాడల వెంబటి దాన్ని పట్టుకుని దాన్ని నిర్బంధించేందుకైతే ఆఫీసర్స్ పెద్ద ఎత్తులో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గ్రామ పంచాయతీ గ్రామాల నుంచి ప్రజల అందరి మద్దతు ఉండాలి. అలాగే గ్రామ సర్పంచుల మద్దతు కూడా ఉండాలి. దాంతోపాటు వారు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వారైతే చెబుతా ఉన్నారు. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ మేరకు ఓల్గా టైమ్స్ చూస్తూనే ఉండండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.